కాదంటే హక్కు ఉంది, కానీ ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు 5 ఏళ్ళకి వస్తారే కదా జరుగుతాయి. కాబట్టి బెంగాల్లో ఇటు నుంచి చూస్తే ఎన్నికల సంఘం పాత్ర, అటు నుంచి చూస్తే తృణమూల్ కాంగ్రెస్ మమతా దీదీ పద్ధతులు మటుకు చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ జడ్జీల అపహరణ అన్నది బహుశా దేశంలో కొత్త వివాదానికి, కొత్త పరిస్థితికి దారి తీస్తుంది. సార్ ట్రంప్ టక్కర వేషాలు యూరోప్ను ఇరాన్ ట్రంప్ టక్కర వేషాల గురించి మనం నిత్యపారాయణంలాగా చేస్తున్నాం కదా. ఆయన ఈరోజు పొద్దున్నే నిన్న ప్రకటించాడు, నేను మీడియాతో మాట్లాడుతాను అది ఇదని. మీడియాతో మాట్లాడారు, ఇరాక్ అట్ ఎనీ పాయింట్ ఐ మే స్టాప్ ది వార్ ఇన్ ఇరాన్, అవర్ పర్పస్ నెరవేరింది అది ఇది అని చెప్పారు. కానీ ఆయన ఏమో అలా చేయబోడు, ఆయన ఇలా చెప్తూ టక్కరి మాటలు మాట్లాడుకుంటూ అవతల వాళ్ళను మాయపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, మేమైతే తగ్గేది లేదు అని ఇరాన్ చాలా గట్టిగా ప్రకటించింది. రెండోది రిజిమ్ చేంజ్ అయిపోయింది, రిజిమ్ చేంజ్ ఆల్రెడీ అయిపోయింది అంటున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ముస్తఫాని ఏదో ఆయనే తెచ్చిపెట్టినట్టు. అంటే ముస్తఫా అనేవాడు వాళ్ళ నాన్నను చంపేశాక ఇన్ని పెట్టారు కదా. కానీ ఈ రిజిమ్ చేంజ్ నేను కోరుకున్నదే, అంటే ఇప్పుడున్న వర్మ గారిని అక్కడ నేనే కూర్చోబెట్టానని చెప్తున్నాడు అనమాట. ఆయన ముస్తఫా నేనే కూర్చోబెట్టాను అని చాలా విచిత్రంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదంతా పెద్ద ఎత్తుగడ అనే అభిప్రాయం ఇంకెవరూ నమ్మట్లేదు, ఆఖరకు దేశస్తులు కూడా నమ్మడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే బ్రిటిష్ ప్రధానమంత్రి ఆయన నిన్న కెర్మైల్ ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. ఏమనంటే మాకేంటి సంబంధం, మీ యుద్ధంతో మాకేం సంబంధం అని మమ్మల్ని దాంట్లోకి లాగాలని చూస్తున్నారు. హార్మోజుని ఏదన్నా విడిపించాలంటే అది చేయవచ్చు, అది మాట్లాడి చేయాలి. కానీ మీరు అక్కడికి వెళ్ళి మేమంతా యుద్ధ పరికరాలు పంపిస్తే యుద్ధంలోకి మమ్మల్ని లాగుతున్నారు, మాకు సంబంధం లేదు, యూరోప్కు ఈ యుద్ధంతో సంబంధం లేదని బ్రిటన్ చెప్పడం అన్నది. ఎందుకంటే గతంలోనే ట్రంప్ బ్రిటన్ను సాధిస్తూ కొన్ని ప్రకటనలు చేశాడు, అంతా బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తామంటే మేము రావట్లేదు, మాకు సంబంధం లేదు, మేము తొందరలో సమావేశమై ఏం చేయాలో మేము నిర్ణయిస్తామని చెప్పి బ్రిటిష్ ప్రధాని చాలా స్పష్టమైన ప్రకటన చేశాడు. ఇంకోవైపున ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా మాట్లాడారు, అసలు ఎందుకు వెళ్ళారు, ఏం సాధించారు, ఇప్పుడు ఇంకా దీన్ని సాగించాలని ఎందుకు చూస్తున్నారని. ఆస్ట్రేలియా అంటే రష్యా, చైనా ఇట్లాంటివే కాదు, ఇండియా లాంటి వాటి శాంతి వచనాలే కాదు, ఆస్ట్రేలియా బ్రిటన్ కూడా అమెరికా వైఖరికి వ్యతిరేకత తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంతకంటే డేంజరస్గా ఒక సమస్య ఒకటి, సరే బ్రిటన్ ఒక అంతర్జాతీయ సమావేశం కూడా ఏర్పాటు చేస్తుంది ఎలా ప్రశాంతత కోసం అని. కానీ అంతకంటే డేంజరస్ ఏమంటే ట్రంప్ ఒక 2 ప్రకటనలు చేశాడు. ఒకటి మెరైన్స్ను క్షేత్రస్థాయి బలగాలను పంపుతానన్నాడు, పంపితే వీళ్ళు వెళ్ళి ఎలాంటి విధ్వంసం చేస్తారనేది ఒకటి. ఇంకొకటి ఏమన్నాడంటే అది మోస్ట్ డేంజరస్ అని శాస్త్రజ్ఞులు భయపడుతున్నారు. యురేనియం నిల్వల్లో అక్కడి నుంచి మేము తీసుకొని రావడం కోసం మేము రెస్క్యూ టీములు పంపిస్తాము. యురేనియము, రేడియం విడుదల కావడం చాలా ప్రమాదకరమైంది కదా. అసలు ఇంత అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ట్రంప్ లాంటి బాధ్యతారహితమైన ఒక నాయకుడు వెళ్ళి పంపిస్తే వాళ్ళు ఎలా తీసుకొస్తారు, అసలు అది సాధ్యమయ్యేది కాదనే ఒక విషయం ఉండి అసలు అలాంటి ఆలోచనే చాలా దారుణమైంది, చాలా బాధ్యతారహితమైంది, ప్రమాదకరమైంది. ఒకసారి ఎప్పుడో హిరోషిమాలో జరిగిన దానికే ఇప్పటికీ ప్రపంచం చేస్తుంది, లేదా మన భోపాల్ గ్యాస్ ప్రమాదం లాంటిది. అట్లాంటిది యురేనియంను మేము అక్కడి నుంచి తరలిస్తాము, అన్ని తీసుకొచ్చేస్తాము, రెండోది న్యూక్లియర్ స్థావరాలన్నీ ధ్వంసం చేసేస్తాము. మీరు ఇరాన్ను చేస్తున్నారా, ప్రపంచాన్ని చేస్తున్నారా? మీరు ఒక్కసారి అణుశక్తి, ఆ రేడియం ఇట్లాంటివి విడుదల చేయని ఎందుకు చేసినా ఫలితం ఒకటే. ఇప్పుడు అదే కదా పాకిస్తాన్ కూడా మేము భారతదేశం మీద మా మీద అమెరికా బాంబు వేస్తే మేము ఇండియా మీద వేస్తామని వాడు విదేశాంగ మంత్రి ఆ మధ్య ఒక పిచ్చి ప్రకటన చేశాడు. సో ఇలాంటివన్నీ చూస్తుంటే ఎందుకు మీరు ప్రపంచాన్ని ఒక విధంగా అణ్వస్త్ర ప్రమాదం, అణ్వస్త్ర బూచి, లేకపోతే యురేనియం విడుదల లాంటి వాటి వైపు ఎందుకు నెడుతున్నారు? ఇది చాలా బాధ్యతారహితమైంది, ప్రమాదకరమైంది అని చెప్పి మిత్ర దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇంకో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గల్ఫ్ దేశాలు మాట వినని పరిస్థితుల్లో అసలు అమెరికాతో ప్రమేయం లేకుండా గల్ఫ్కు ఇరాన్కు మధ్యలో కూడా గొడవ జరగవచ్చు. ఇజ్రాయిల్ ఇంకా రెచ్చిపోయి యుద్ధం కొనసాగే విధంగా చేయడానికి దుస్సాహసాలు ఏవైనా చేయొచ్చు అని ప్రపంచ పరిస్థితులను పరిశీలిస్తున్న నిపుణులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే పెట్రోల్ ధర బాగా పెరిగిపోయి మన భారతదేశంలో స్టాక్స్ కూడా ఒకసారిగా కుప్పకూలి. ఎందుకంటే సమీప భవిష్యత్తులో దీనికి ఏమి పరిష్కారం కనిపించట్లేదు. సో
అది పెరుగుతున్నాయి పెట్రోల్. సరే ఇంత జరుగుతున్నప్పుడు రష్యా కానీ చైనా కానీ భారత్ కానీ ఎందుకు ఇందులో ఒక అడుగు వేయలేకపోతున్నది ముందుకి? అసలు భారతదేశం విషయానికి వస్తే ముందు అసలు కొంచెం ఇది అనుకూలంగా ఉన్నారు, తర్వాత ఏదో సర్దుకున్నారు, అట్లా పలకకుండా ఉన్నారు. రష్యా చైనా డెఫినెట్ గా వాళ్ళు అటు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. రష్యా చైనా కనుక యురేన్ తీసుకొస్తానని లేకపోతే వేరే అటాక్ వాళ్ళు మామూలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇలాంటివి చేయకూడదు ఇట్లాంటివి చెప్తున్నారు. కానీ ఈయన ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చరిత్రలో బహుశా కొన్ని వందల ఏళ్ల తర్వాత ట్రంప్ అనేవాడు నిన్న న్యాయస్థానంలో హాజరయ్యాడు. ఎందుకని అంటే అమెరికాలో పుట్టిన బిడ్డ అమెరికా పౌరురాలు అవుతుంది. ఏది సిటిజన్షిప్ బై బర్త్ అన్నది ఒక రూల్ ఉంది. అసలు ఈ రూల్ ఎక్కడా లేదు ప్రపంచంలో. దీన్ని తీసిపడేయాలని రాగానే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు, అధ్యక్ష ఉత్తర్వు. దీన్ని కోర్టు కొట్టేసింది. ఎప్పటి నుంచో వందల ఏళ్ళ నుంచి ఉన్నది వేలా మారుస్తావు. రెండోది అమెరికా పరిస్థితుల్లో ఏంటి, అమెరికా అప్పటికప్పుడు ఏర్పడింది కదా, కాబట్టి అది వచ్చింది. అనేక చోట్ల నుంచి ఆహ్వానించారు, రమ్మని అక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే స్వయంగా కోర్టుకు వెళ్ళి జడ్జి ప్రశ్నలకు కూడా రకరకాలుగా చెప్పి ఎలా ఉంటారు నేను పౌరసత్వం ఇవ్వను పుట్టుకతోనే అంటే ఎక్కడ లేదని వాదించాడు. కనీసం 30 దేశాల్లో ఉంది, అమెరికా ఖండంలో 30 దేశాల్లో ఇలాగే పౌరసత్వం ఇస్తారు. అవి ఏర్పడిన నేపథ్యం అది. నేను చెప్తుందంటే న్యాయ వ్యవస్థ మీద కానీ పార్లమెంట్ మీద కానీ ఇరుగు పొరుగు దేశాల మీద కానీ అసలు ఆయన ఏ వ్యవస్థను గౌరవించటం లేదు. అందుకని ఆయన కూడా గౌరవం కోల్పోతున్నాడు, స్థానం కూడా కోల్పోతాడేమో. అది ఎప్పుడు జరుగుతుందో ఇంకా అది ఎప్పుడైనా కూడా జరగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.